బంకర్ బస్టర్ బాంబ్. ఈ మధ్యకాలంలో ఈ బాంబ్ గురించి చాలా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో అమెరికా ఇరాన్పై వీటిని ప్రయోగించింది. భారత్ ఇంకా పాక్ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా బంకర్ బస్టర్ బాంబులను తయారు చేయాలని ఇండియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అగ్ని-5 అనే మిసైల్కి బంకర్ బాంబులు మోసే సామర్థ్యాన్ని కల్పిస్తూ అత్యంత శక్తివంతమైన మిసైల్స్ను తయారు చేసే పనిలో ఉంది భారత రక్షణ వ్యవస్థ. అసలు ఈ బంకర్ బస్టర్ భారత్కు ఎందుకు అవసరం? దీని ఉపయోగం ఏంటి? ఇతర దేశాల బంకర్ బస్టర్ బాంబుల కంటే ఇది ఎంత శక్తివంతమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై విరుచుకుపడ్డ భారత్ తన ఆయుధ శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ అనే అణుశక్తి స్థావరాలను గుర్తించినట్లు వార్తలొచ్చాయి. కిరాణా హిల్స్ అంటే ఎత్తైన కొండ ప్రాంతంలో సొరంగాలు చేసుకొని అందులో అణుబాంబులను తయారు చేసే కేంద్రాలు అని అర్థం. పాకిస్తాన్ అణుబాంబులను అక్కడి నుంచే తయారు చేస్తున్నట్లు గుర్తించింది భారత్. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశాల్లోని అణుశక్తి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు వీలుగా బంకర్ బస్టర్ బాంబులను తయారు చేసేందుకు సిద్ధమైంది భారత్. అమెరికా కంటే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అగ్ని-5 అనే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్కి అత్యంత బరువైన వార్ హెడ్లను మోసుకెళ్లేలా మార్పులు చేయనుంది. వీటిని 2 రకాలుగా తయారు చేసేందుకు ప్లాన్ రూపొందించింది. అందులోనూ భూపరితలంపై లక్ష్యాలను ఛేదించేలా ఒకటి, భూగర్భంలోని లక్ష్యాలను టార్గెట్ చేసేలా మరొక దానిని రూపొందించనున్నారు. భూగర్భంలో దాడి చేసే బంకర్ బస్టర్ 100 మీటర్ల లోతులో చొచ్చుకు వెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. మొన్న అమెరికా ప్రయోగించిన బంకర్ బస్టర్ కేవలం 60 నుంచి 70 మీటర్ల లోతులో దూసుకెళ్లి బ్లాస్ట్ అయినట్టు తెలిసింది. దానికంటే ఎక్కువ లోతులో చొచ్చుకుపోయేలా దీనిని తయారు చేస్తున్నట్లు DRDO అధికారులు తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అగ్ని-5 మిసైల్ గరిష్టంగా 5000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. అందుకే ఈ మిసైల్కి 8000 కిలోల బాంబులను అమరుస్తారు. ఇది అత్యంత శక్తివంతమైన బాంబు పేలడానికి ముందు భూగర్భంలో అత్యంత గరిష్ట లోతుకు చొచ్చుకుపోయి పేలేలా సరికొత్త మెకానిజాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సాధారణంగా ఈ తరహా మిసైల్స్ తయారు చేయాలంటే స్పిరిట్ బాంబు విమానాలు అవసరమవుతాయి. ఇవి అత్యంత ఖరీదైనవి కావడంతో వాటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న బలమైన అగ్ని-5 మిసైల్తో బంకర్ బాంబర్లను తయారు చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే బంకర్ బస్టర్ బాంబులు ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా నిలుస్తోంది. భారత్ తయారు చేస్తున్న బంకర్ బస్టర్ బాంబుల ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. గగనతలంపై ఎంత ఎత్తుకు వెళితే అంత వేగంతో కిందకు పడేలా దీనిని తయారు చేస్తున్నారు. అందుకోసం హైపర్సోనిక్ మెకానిజాన్ని ఉపయోగించుకోనున్నారు. ఇందులో భూపరితల లక్ష్యాలను ఛేదించేందుకు MAX 8, భూగర్భ లక్ష్యాలను నాశనం చేసేందుకు MAX 20 అనే 2 వేరియంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భూగర్భంలోకి చొచ్చుకుపోయిన ఈ మిసైల్ శత్రు దేశానికి సంబంధించిన ఆయుధాలను, అణుశక్తి కేంద్రాలను, యురేనియం శుద్ధి కర్మాగారాలను ధ్వంసం చేస్తుంది. దీనికి GPS ట్రాకింగ్ సిస్టమ్ను కూడా అమర్చి వేగాన్ని, లక్ష్యాన్ని గుర్తించనున్నారు. ఈ బాంబర్లకు ముందు భాగంలో అత్యంత శక్తివంతమైన ఉక్కు కవచాన్ని అమర్చనున్నారు. అయితే ఈ సరికొత్త బాంబులు అందుబాటులోకి వస్తే భారత రక్షణ రంగంలో ప్రపంచ దేశంలోని అత్యంత శక్తివంతమైనదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ బంకర్ బస్టర్ బాంబుల గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.